జై శ్రీరామ్. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక 3 విషయాలు తెలుసుకుందాం. 1, ఆంజనేయ స్వామిని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి. 2, ఆంజనేయ స్వామికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి. 3, ఆలయంలో సాష్టాంగ నమస్కారం ఎక్కడ చేసుకోవాలి. మొదటి విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు లేదంటే 27 ప్రదక్షిణాలు అయితే ప్రధానంగా చేయాలి. లేదంటే కనీసం 5 ప్రదక్షిణాలైనా చేయాలి. తర్వాత ఆంజనేయ స్వామిని లేదంటే ఏదైనా సరే దేవతామూర్తిని దర్శనం చేసుకునేటప్పుడు పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూసి అప్పుడు దండం పెట్టుకోవాలి. ఒకేసారి స్వామివారి ముఖాన్ని చూసి దండం పెట్టుకోకూడదు. అదేవిధంగా ఆలయంలో అన్ని దేవతామూర్తుల దర్శనం పూర్తయిన తర్వాత శిఖర దర్శనం, ఆలయం యొక్క శిఖరాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. తర్వాత ఎక్కడైనా ఏ ఆలయం లోపలైనా సరే ధ్వజస్తంభానికి లోపల పక్కన సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ధ్వజస్తంభానికి పక్కన మాత్రమే చేయాలి. ఈ వీడియో నలుగురికి చేరాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.